అందరూ తప్పులు కొడదామే. దేవదాసు దేవదాసయ్యా, దేవుడే నిన్ను పిలచినాడయ్యా. పరలోక మర్మములను నరలోకము వరకు నీవు, పరలోక మర్మములను నరలోకము వరకు నీవు ప్రియాదూతగా తెచ్చినావా. ప్రేమమూర్తి నేర్పినావా, ప్రియాదూతగా తెచ్చినావా, ప్రేమమూర్తి నేర్పినావా. దేవదాసు దేవదాసయ్యా, దేవుడే నిన్ను పిలచినాడయ్యా. దేవుడే నిన్ను పిలచినాడయ్యా. ఎక్కడా లేనట్టి బోధలు మిక్కుటముగా చేసినావు. అయ్యో ఎక్కడా లేనట్టి బోధ మిక్కుటముగా చేసినావు. ఎక్కడెక్కడ బోరలైన తండ్రిని ఎరిగి ఉన్నారు. దేవదాసు దేవదాసయ్యా, దేవుడే నిన్ను పిలచినాడయ్యా. దేవుడే నిన్ను పిలచినాడయ్యా. పుడమిపై బహు మిషనులుండగా బైబిలు మిషనను బయలుపరచి, అయ్యో పుడమిపై బహు మిషనులుండగా బైబిలు మిషనును బయలుపరచి, ప్రియా పావుర్ మీదేనన్నావా. ప్రియా కన్యా ఇదేనన్నావా. ప్రియా పావురమిదేనన్నావా. ప్రియా కన్యా ఇదేనన్నావా. దేవదాసు దేవదాసయ్యా, దేవుడే నిన్ను పిలచినాడయ్యా. నీ జన్మస్థానం చెగురుపాడు, నీ నివాస స్థానము రాజమండ్రి. నీ జన్మస్థానము చెగురుపాడు, నీ నివాసము రాజమండ్రి. కడకు కాకానిలో నిలచి నావా. వేల మందికి తండ్రివైనావా. కడకు కాకానిలో నిలిచి నావా. వేల మందికి తండ్రివైనావా. దేవదాసు దేవదాసయ్యా,
బైబిల్ గ్రంథంలో నీతిమంతుని జ్ఞాపకం చేసుకునే జీవిత శైలులు మనకి ఆశీర్వాదం. దేవదాసయ్య గారు చరిత్రను ముందు చెప్పి వాక్యములోనూ అయ్యగారి జీవిత శైలిలో కలుపుకుంటూ వెళతాను, జాగ్రత్తగా వినండి. బైబిల్ గ్రంథంలో ఆది కాండము నుండి ప్రకటన గ్రంథము వరకు దైవజనులైన వారిని అనేక మంది శోధిస్తూ ఉండేవారు. దేశాన్నేలే రాజులు కూడా హేళనగా చూసేవారు. వారిని కొట్టడానికి, వారిని చంపడానికి ఒక సామాన్య మనిషి వలె వారి మీద అనేకమైన కుట్రలు, ఈర్ష్య, ద్వేషం ఇలాగున దైవజనులైన వారికి సమస్యలు ఎదుర్కొంటూ వారు సేవ చేస్తూ ఉన్నారు. ఆది కాండములో మనం చూసినప్పుడు ఒక్కొక్క సబ్జెక్టు మీకు చెప్పుకుంటూ వెళతాను, వినండి. మొదట మూలవాక్యం చెప్పాలి మీకు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయం 20వ వచనములో యెహోవాను నమ్ముకొనిడి, ఆయన ప్రవక్తలను నమ్ముకొనిడి, మీరు కృతజ్ఞులవుతారు అని రాజు అయినటువంటి యెహోషాపాతు ఆనాడు అమ్మోనీయులు ఫిలిష్తీయుల మీద యుద్ధానికి వెళ్ళే ముందు వారి తరుము కొడుతున్నప్పుడు, ఇక మనకి దేవుడే దిక్కు, ఇక నాకు మీరే దిక్కు, దేశానికి పిలిపించాడు. ఇజ్రాయిల్ దేశానికి యెహోషాపాతు అనే రాజు, యెరూషలేమునకు 7వ రాజు, తర్వాత హిజ్కియా రాజు 8వ రాజు యెహోషాపాతు. మీరు 20వ అధ్యాయం మొదటి నుండి చూసుకుంటూ వస్తే ఈ చరిత్ర అంతా మీకు కనబడుతుంది. భయం పుట్టుకొచ్చింది రాజుగారికి. ఆ రాజు పేరు యెహోషాపాతు. ఇక్కడ నేను జయించలేను, నా బలం చాలదు, నా సైన్యము బలము చాలదు, నా జ్ఞాన బలము చాలదు, ఇక దీనిని జయించాలి, ఈ శ్రమను, ఫిలిష్తీయులను, అమ్మోనీయులను జయించాలి అంటే ఇక దేవుని సన్నిధి తప్ప నాకు వేరే మార్గం లేదు అని ఇప్పుడు రాజు కాడిని పడేశాడు. రాజు తన జ్ఞానాన్ని కోల్పోయాడు. ఇక చేసేది ఏముంది? దేవుడు ఒక తలంపు ఇచ్చాడు. ఆ తలంపు రాజుని ప్రేరేపించింది. ఇతడు యోధా రాజులలో ఒక రాజు ఇతను. అయితే ఈ రాజు ఆ దేశంలో ఉన్న వారందరికీ కూడా పిలుపునిచ్చాడు. 3వ వచనంలో ఉంటుంది, యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారణకు మనస్సు నిలుపుకొని యోధా అంతటా ఉపవాస దినమును ఆచరించండి అని చెప్పుకుంటూ వచ్చాడు. అలా చూస్తూ ఉన్నాడు, చెప్పుకుంటూ వచ్చి ఒకటే, మీరు దైవజనులు దుఃఖపెడుతున్నారు, ఆ శాపం కూడా మనకి ఎదురైంది. మీరు ప్రార్థన మీద మనసు పెట్టడం లేదు, ఆ శాపం కూడా ఎదురైంది. మీరు విశ్వాసంలో స్థిరంగా ఉండటం లేదు కుటుంబాలతోటి, ఆ శాపం కూడా ఎదురైంది. అందుకని మనం ఎటెళ్ళినా వాటమే వస్తుంది. కనుక రాజుగా నేను ఆజ్ఞ ఇస్తున్నాను, దైవజనులైన వారిని గౌరవించండి, దేవుణ్ణి నమ్ముకోండి, ప్రవక్తలను నమ్ముకోండి, విజయం దేవుడు మనకిస్తాడు అని ఇజ్రాయేలు దేశమంతటా యెహోషాపాతు పిలుపునిచ్చాడు. రాజుగారి మాట వారు ఏం చేశారంటే భయపడి కుటుంబాలతోటి వారు ప్రయాణమై పరిగెత్తుకొని ఎక్కడికి వచ్చారు అంటే చూడండి, తెకోవా అరణ్యమునకు పోయి అక్కడ వీరందరూ కూడా ఎక్కడ పోగడ్డారు అంటే 26వ వచనములో 4వ దినమున వారు బెరాకాలాయు లోయలో కూడుకొనిరి అని ఉంది. ఏ లోయ చెప్పండి? బెరాకా లోయలో కూడుకొనిరి. ఆరాధనా స్థలం,
బెరాకా అనగా ఆరాధనా స్థలం, బెరాకా అనగా స్తుతించే స్థలం, బెరాకా అనగా దైవజనుడు వాక్యము అందించే స్థలం. అదే బెరాకాలోయ. దాని కింద ఉంటుంది స్తుతి. బెరాకా అనగా స్తుతి, అందులోనే ఆశీర్వాదం. సరే, ఇప్పుడు రాజుగారి మాట, మీరు దైవజనులైన వారి మాట మీద నడవండి అని చెప్పాడు. అప్పుడు ఈ దైవజనులైన వారందరూ కూడా ఏం చేశారంటే, మీరు ఆరాధన స్థలంలోనికి రండి అని పిలిచాడు. చూడండి, ఒక్కొక్కసారి మనకి సమస్యలు వచ్చినప్పుడు అందరూ విడిచిపెడతారు, కుటుంబము ఒంటరిది అయిపోద్ది, ప్రళయం లాంటి సమస్యలు వస్తాయి, గాలి తుఫాన్ లాంటి సమస్యలు వస్తాయి. అన్నీ ఉంటే అందరూ చుట్టాలి, అన్నీ పోతే అందరూ దూరం అయిపోతారు. ఇది మానవ బంధాల్లో ఉన్న ప్రేమ. కానీ దేవుని ప్రేమట, దేవుని కొరకు నువ్వేది పోగొట్టుకున్నావో, దేవుని కొరకు నువ్వేది నష్టపోయావో, దేవుని కొరకు నువ్వెంత కన్నీరు కార్చావో, ఖచ్చితంగా తన కాలమందు దేవుడు మీకు ఇస్తాడు. అట్టి దీవెన ప్రభు మీకు అనుగ్రహించును కాక. చూడండి, ఇక్కడ మనం చేసేటప్పుడు ప్రార్థన ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రార్థన ఒక్కొక్క రీతిగా ఉంటుంది. ఈ 20వ అధ్యాయం 12వ వచనంలో వారు చేసే ప్రార్థన ఏంటంటే, మా దేవా, చూడండి, వారందరూ ఆరాధనలో ప్రార్థనలో, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా. చూడండి, నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదకు వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలా. ఏమీ చేయుటకు మాకు శక్తి మాకు ఏది తోచటం లేదు, మాకు ఏది తోచటం లేదు, నీవే మాకు దిక్కు. చాలు. ఎప్పుడన్నా చేస్తున్నారు ఈ ప్రార్థన? ఒక్కొక్కసారి తప్పనిసరిగా ఇలాంటి ప్రార్థన దగ్గరికి వస్తాం. ఇప్పుడు చేయవు. ఒక్కొక్కసారి సమస్య వస్తుంది, అప్పుడు మాకు శక్తి చాలదో ఇది దాటి వెళ్ళాలి అంటే. అవునా? ఇప్పుడు మనం వెనకాల పారి తీసి రూములు కట్టాలి, చక్కగా కట్టిస్తాను, నీ దగ్గరుండి మీకు టైల్స్ వేసి మంచి చీట్లు వేసి కట్టిస్తాను, నేనే దగ్గరుంటాను. ఇప్పుడు మన దగ్గర కొద్దిగా ఉంది ధన సాయం, దాంతో యుద్ధం చేయాలంటే మరి అది ఎంత బలంగా ఉంటుందో మనకు తెలియదు. ఇక దేవా నీవే మాకు దిక్కు, ఊహించిన రీతిగా దేవుడు కార్యమును జరిగించుగాక. దేవుని పిల్లారా, ఎందుకంటే ఈ ప్రార్థన కష్టకాలములోను, నష్టకాలములోను, కన్నీటి కాలములోను, అగ్ని వంటి సమస్యల కాలంలోనూ మనమంటే దేవునికి ఇష్టంగా ఉండాలంట. ఎప్పుడు తెలుసా? నన్ను అందరూ అన్ని విడచినా, నన్ను అందరూ అన్ని విడచినా, ఎన్నడనో విడువనట్టి యేసు కావలే, ఎన్నడనో విడువనట్టి యేసు కావలే. ఎవరు కావలే నాకెవరు కావలే, ఎవరు కావలే నాకెవరు కావలే, యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలే, యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలే. దేవుని పిల్లలారా, వాళ్ళేమో కత్తులు కటారులతో యుద్ధానికి దిగుతున్నారు. మనం దేంతో యుద్ధానికి దిగాలి? ప్రార్థన, పాటలు, స్తుతి, వాక్యం. ఇదే మన యుద్ధ కవచం. ఈ కత్తిలే పట్టుకోవాలి మనం. ఈ కత్తికి ఒక పేరు ఉంది, బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకో. చూడండి, అలాగున వారు ప్రార్థనలో ఉన్నారు బెరాకా లోయలో. చూడండి 22వ వచనములో, వారు అమ్మోనీలు, మోయాబీలు, సేయారు మన్యవాసులు బొత్తిగా చంపి నిర్మూలము చేయమని పొంచి ఉండి వారి మీద పడి, వారు సేయారు కాపురస్తులను కడముట్టించిన తర్వాత తమలో ఒకరినొకరు చంపుకున్నకు మొదలుపెట్టి, ఇలాగున
వారి విస్తారమైనటువంటి జన సమూహము వచ్చిన వారి శవములు విస్తారమై వారిలో వారికి కలహములు పుట్టించి చంపేలాగా దేవుడే చేశాడు. చూడండి, విజయము దేవుడిచ్చాడు. అక్కడ 27వ వచనములో బెరాకాలోయని పేరు పెట్టి ఇలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోష పెట్టెను. 29వ వచనం, ఇశ్రాయేలీయులు శత్రువులతో యెహోవా యుద్ధము చేసెనని దేశముల రాజ్యముల వారందరూ వినగా. ఏమండి, ఈరి వలన రాజులకి ఎందుకు భయం వచ్చింది? ఎవరున్నారు ఈయన పక్కన? మన పక్కన ఎవరున్నారు? దేవుడున్నాడు. చూడండి, ఇప్పుడు రాజు బలము చేయలేని పని, జాగ్రత్త వినండి, రాజు సైన్యము చేయలేని పని, రాజు యొక్క శాసనములు ఆజ్ఞలు చేయలేని పని, యుద్ధములు కత్తి పట్టుకోండా డాలి పట్టుకోండగా దేవుడు వీరిని యాజకుల ద్వారా దైవజనుల ద్వారా దైవజనులు చెప్పింది చెప్పినట్లు చేస్తారు. ఖచ్చితంగా దేవుని ప్రభావం దిగి వచ్చింది, కార్యం జరిగింది. కొద్ది జనాంగం దేశములు నేలే రాజులందరూ ఏమైపోయారు చెప్పండి? భయపడిపోయారు. మన పక్షం ఉన్నవాడు ఎవరు చెప్పండి? దేవుడండి. మనం బైబిల్ చదివే స్థుతిని పడేయకూడదు. ఒక్కొక్కసారి నీ సమస్య వచ్చినప్పుడు, దేవా దీన్ని దాటి వెళ్తానికి నాకు శక్తి చాలదు, ఇప్పుడు నేనేం చేయాలో నాకేమీ తోయటం లేదు. నిద్ర పట్టడంగా నీ సమస్య జ్ఞాపకం అవుతుంది, నీకు నిద్ర పట్టదు. రాత్రంతా అలాగే సోతంటే కళ్ళు, అమ్మో నేను దీన్ని ఎలా జయించాలి. నీ పక్షంలో నిలబడిన వాడు నీకంటే బలవంతుడు ఒకడు ఉన్నాడు, నిన్ను దాటించేవాడు ఉన్నాడు. నీ దుఃఖము నుండి, నీ భయము నుండి విడిపించే ఒక నాథుడు మన పక్షమున ఉన్నాడు. అందుకనే నీలో నీవు ధైర్యం తెచ్చుకోవాలి. దైవజనుడు చెప్పిన వాక్యం నేను వినాలి. ఆ మాటలో దేవుడు ఉన్నాడు. చూడు, రాజుగారు దైవజనుడి దగ్గరికి వచ్చాడు. పిల్లలందరికీ రాజుగారు చెప్పిందంటే అయ్యగారులు చెప్పినట్టు చేయండి, అదే మనకి బలం. ఇక నా వలన ఏమీ కాదు. యెహోషాపాతు 7వ రాజు, చూడండి కార్యం జరిగింది. ఏంటి? ప్రవక్త రాజుగారికి ఎందుకు అవసరమయ్యాడు? అందుకే దినవృత్తాంత గ్రంథంలో ఉంది, యెహోవాను నమ్ముకోండి, ఆయన సేవకులైన ప్రవక్తలను నమ్ముకోండి. ప్రార్థన చేసేటప్పుడు నీ హృదయము పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకముతో నిండి ఉండి ప్రార్థన చేయి. ఖచ్చితంగా ఆగు అంటే ఆగిపోద్ది, ఆగు అంటే ఆగిపోద్ది. చూడండి, మనకి యుద్ధ నేర్పరితనం లేక, ఆ యుద్ధ నేర్పరితనం మనకి లేక దుఃఖపడుతూ భయపడుతున్నాం. ఎందుకంటే పైన దొరికేది అది సాతానుడు పెట్టేది, నువ్వు లోతుకి వెళ్ళాలి. క్రైస్తవుని యొక్క భాగ్యము రహస్యములు దాచాడు దేవుడు, అక్కడికి వెళ్ళాలి. సరే, ఇప్పుడు రాజుగారు దైవజనులైన వారిని ఎందుకు ఆశ్రయించాడు? రాజుగారి బలము గొప్పదా, దైవజనుని బలము గొప్పదా? రైట్, ఇప్పుడు ఈ పాయింట్కి మీకు జవాబు కావాలి. అబ్రహాము ప్రయాణంలో పాలస్తీనా దక్షిణ వైపుకి వెళ్తున్నాడు. ఆదికాండం 20వ అధ్యాయం తీయండి. దక్షిణ వైపుకి వెళ్తుంటే ఫిలిస్తీయులు, అమ్మోనీయులు, మోయాబీలు వీళ్ళందరూ కూడా దేవునికి వ్యతిరేకులు. అబ్రహాము గారు పరవాస ప్రయాణంలో ఉన్నాడు. దేవుని చేత ప్రయాణం, అది స్థిరమైన స్థలానికి ఇంకెళ్ళ, మార్గములో ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంటున్నాడు.
దక్షిణ దిశకి వెళ్ళినప్పుడు ఫిలిస్తీన్ల దేశపు రాజు అబీమెలెకు అనే రాజుగారు ఆ దేశంలో కొన్నాళ్ళు అబ్రహాము గారు గుడారం వేసుకుని ఉన్నాడు. పిల్లలు లేరు. అబ్రహాం గారికి 75వ ఏట దేవుడు పిలిచాడు. ప్రయాణములో ఉన్నాడు అబ్రహాం గారు. రాజుగారి కన్ను శారం మీద పడింది. చాలా అందగత్తి. ఎంతో ప్రేమతో లాలించి దాసీల్ని పంపించి నా ఇంటిలో ఆమె పని మనిషిగా లేక ఒక వైభవంలో పెడతాను ఆమెను తీసి. అబ్రహాం గారు ఈడెవడో పరదేశి, ఈడెవడో పరవాసి, అవసరమైతే నేను చంపేస్తానని, శారమ నేను వశపరుచుకుంటాను అనే కుట్రతోటి ఆలోచనలో ఉన్నాడు. ఏనండి, ఒక్కొక్కసారి మనల్ని ఓడించడానికి కుట్రదారులు ఎక్కడో ఉండరు, మన పక్కనే ఉంటారు. కుట్రదారులు ఎక్కడో ఉండరు, మన పక్కనే ఉంటారు మనల్ని ఓడించడానికి. ఆడెవడండి కాలుతో తొక్కితే కింద పడిపోతాడు. ఆడు నెత్తి మీద రూపాయి పెడితే ఎవడు కొనడండి. ఆడేవాడు. ఇలాంటి మాటలు చాలామంది అనుకుంటారు. లోకములో ఉన్న వారి కంటే బలవంతుడైన వాడు మనలో ఉన్నాడు. సరే, ఇప్పుడు అబీమెలెకు అనే రాజు భయంకరుడు. అబ్రహామును చంపేసి శారమును వశపరుచుకుందాం అనే తలంపులో ఉన్నాడు. లోపల ఉన్నది ఎవరికి వినపడద్ది? దేవునికి వినపడదు. అందుకని బైబిల్లో తలంపు పుట్టక మునిపే ఆయన అన్నీ చూస్తాడు. 7వ వచనంలో ఏముందంటే, ఆదికాండం 20వ అధ్యాయం 7వ వచనం చూసాం. రాజుగారు తలంపు దర్శనంలోనికి వెళ్ళిపోయింది. రాజుగారు స్వప్నంలోకి వెళ్ళిపోయింది. దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరనుకున్నావు? నేనున్నాను ఆయన పక్షంన. ఆయన నా సేవకుడు, నా ప్రవక్త, నా పని మీద ఉన్నాడు, ఆయనతో ఉన్నాను నేను. నువ్వు ఆ మనిషిని భార్య అని తిరిగి అప్పగించు. అప్పుడు నీ వారు నీ దేశ జనులందరూ బ్రతుకుతారు. లేదా కీడు తలపెట్టావా? ఏం చెప్తున్నాడు చెప్పండి? ఎవరు చంపేస్తా అన్నారు? ఇప్పుడు ఆ ప్రవక్త ఎవరి చేతిలో ఉన్నాడు? దేవుని చేతిలో ఉన్నాడు. చూడండి, దేవుని పిల్లారా, మనము ఏమనుకుంటామంటే అయ్యగారిని ఒక మనిషిలా చూస్తాం. అలాగే చూశాడు ఆ రాజుగారు. ఆడేవాడు బెక్కపకిరుడు పరదేశి, నేను రాజుగారిని అనుకున్నాడు. ఏమండి, ఇప్పుడు ఆ మనిషి జోలికి వస్తే ఎవరు ఊరుకొని అన్నాడు? దేవుడు ఊరుకోడు. అందుకే అయ్యగారు పాడుతూ ఒక్కొక్కసారి మనం ఏంటంటే మానవ తలంపు వస్తుంది. నాకు ఆ మాట అంతగా ఎందుకన్నాడు, ఈమె ఎందుకంది, నేను ఊరుకోను ఇలా అంటావా అన్నమా? ఏమండి అంటావా అన్నమా? మాట అంటే ఊరుకుంటావా? బైబిల్లో ఒకసారి ఒక మాట ఉంది, దానికి న్యాయం చేయలేము మనం. చేద్దామా? కుడివైపున కొడితే ఏం తిప్పమని ఉంది? అమ్మ నా బంగారం ఎడమవైపు తిప్పమని. సరే, బైబిల్ ఏమని చెప్తుందంటే సహించుకోవాలి క్రైస్తవుడు ఏదైనా ఒక కార్యం జరగాలంటే. నిర్గమకాండం ఒకసారి దీనికి జవాబు మేము చెప్పాలి కదా మరి. 23వ అధ్యాయం 21వ వచనం తీసి చదవండి. చేసిన ఎడలా ఏమండి, నీ శత్రువులకు శత్రువుని, నీకు విరోధినికి విరోధినై ఉందును. ఏమండి, రైట్, మనసులో పెట్టు. మళ్ళీ దగ్గరికి రండి. యెషయా గ్రంథం దగ్గరికి రండి ఒకసారి. ఎందుకంటే మనము క్రైస్తవులముగా దీనికి న్యాయం చేస్తున్నామా? అబ్రహాము అలా సహించుకున్నాడు. సహించుకున్న తదుపరి దేవుడు ఆయనకి న్యాయం చేశాడని మనం చూస్తాము. 41వ యెషయా గ్రంథము ఏమండి 10వ వచనము నుండి ఒక మాట ఉంటుంది. అబ్రహాం గారికి దేవుడు చెప్పిన మాట, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడద్దు, నీకు తోడై ఉన్నాను, దిగులు పడకో, నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం చేయవాడను నేనే,
నీతి నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విషమంతారు. నీతో వాదించు వారందరూ మాయమై నశించుదురు. నీతో కలహించు వారిని నీ వెతుకుతువు అని వారి నీకు. ఇప్పుడు అంతా ఎవరు చూసుకుంటానంటున్నారు? అప్పుడు దాకా మనం ఊరుకుంటామా? చూడండి, అబ్రహాం అట కొన్ని సంవత్సరాలు సహించుకున్నాడంట. అలాగే ఏమండి, అయ్యగారు పాడుతూ, నిన్ను ఎవరు ఏమన్నంటే నేను ఓరు మందునా, నిన్ను ఎవరు ఏమన్నంటే నేను ఓరు మందునా, నన్నాటే భావించుకొని నాటే భావించుకొని నరులకు తీర్పు విధించనా, నరులకు తీర్పు విధించనా, మనో విచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన జోలికి వస్తే ఎవరు ఊరుకోరు? సంఘం జోలికి వస్తే ఎవరు ఊరుకోరు? దేవుడు ఊరుకోడు. మరి అయ్యగారు జోలికి వస్తే అమ్మా సరి, అయ్యగారు జోలికి వస్తే దేవుడు ఊరుకోడు. అతడు నా సేవకుడు, అతని జోలికి వెళ్ళావా నేను నిన్ను చంపేస్తా. అందుకే బైబిల్ ఏమని చెప్తుందంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనములో, మీ పైన నాయకులైన వారిని చాలండి దేవుని పిల్లారా. ఇది దైవజనుని యొక్క జీవితంలో ఇప్పుడు మీద ఇక్కడ వదిలిపెట్టి వచ్చాను. వెంటనే అబీమెలెకు తన భార్యని అప్పగించాడు. ఆ ఫిలిష్తీయుల దేశంలో ఇతడు మన కొరకు ప్రార్థన చేస్తాడని చెప్పాడు. గొడ్డుమూతలందరికీ కూడా దేవుడు సంతానం ఇచ్చాడు. అబ్రహాము విజయం దేవుడే ఉండి జరిగించాడు. సరే, ఇప్పుడు దైవజనుని దగ్గరకు వస్తున్నాను అన్నాడు. అయ్యగారు రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లాలో జేగూరుపాడు యోనా సత్యవతమ్మ గారి యొక్క కుమారుడు. ఆయనకి 7 ఏళ్ల వయసులో బడిలోనికి అక్షర అభ్యాసం చేయడానికి తీసుకెళ్లారు అయ్యగారు. అక్షర అభ్యాసం అంటే మొట్టమొదటి తీసుకెళ్ళే రోజున మనోళ్ళు ఉప్పు, కారము, మిరపకాయలు ఎట్టుకెళ్తారు కదా మొట్టమొదటి చేసిన. ఇప్పుడు ఉందో లేదో, ఇది వరకు మాకు అలాగే పట్టుకెళ్ళేవారు పూర్వీకులు. అక్షర అభ్యాసం చేసే రోజున వారిని ఆ పండితుని చేత అలాగనే అయ్యగారినట ఆ రోజుల్లో లోదరన్ పాఠశాలలోనికి 8వ సంవత్సరంలో తీసుకెళ్ళారంట అయ్యగారు. తీసుకెళ్తే సరే, ఆ ఉపాధ్యాయుడు అన్నాడంట, బాబు నీవు చదువు ప్రారంభంలోనే నువ్వు ఏమి చెయ్యాలనుకుని ఉన్నావు అని అడిగాడంట ఆ పండితుడు. అప్పటి జవాబు ఏంటంటే, నేను యేసులో దాసునిగా ఉండాలి అన్నాడు. ఎవరిలో దాసుడు చెప్పండి? అందుకనే దేవా దాసు అని పేరు. అప్పుడు వాళ్ళు నివేరిపోయారు. ఏంటి దేవునికి దాసుడిగా ఉంటాననే మాట ఎందుకు వచ్చింది దీనికి? అప్పుడు అన్నాడంట ఆయన, యోనా సత్యవతమ్మ గారి యొక్క తల్లిదండ్రులు, ఇతనిలో ఎవరో ఒక ప్రవక్త నాకు కనబడుతున్నాడు. సరే, అయిపోయింది. చదువుకుంటూ ప్రారంభించారు. వయసు వచ్చింది. ఇక ఆ పాఠశాలకి ఈయనే బాధ్యతలోకి ఇచ్చారు. వయసు వచ్చింది. అప్పుడు నాయన దేవదాసు, మరి నీకు వివాహం మంచి పిల్లలు చూసి చేస్తాం అని తల్లిదండ్రులు ఎవరైనా కోరిక అడుగుతారు. చాలా వయసు, అజానుభావుడు, 7 అడుగుల మనిషి, ఎత్తర మనిషి. నేను పెళ్లి చేసుకోను, నేను యేసులో
దాసునికే పని చేస్తాను, అంతే, నేను వివాహము చేసుకోను. సరే, వయసులో ఉన్నవాడు అలాగున కొంతకాలం చూశారు. ఆ పాఠశాల బాధ్యత అంతా అప్పగించారు. అప్పగించి ఉండగా వృద్ధి చెందింది. శాంటోరియం అని ఉంది, దాదాపు అది 50 ఎకరాలు ఉంటుంది. అక్కడ దేవదాసయ్య గారు బోధించిన దేవాలయం, దాని పక్కనే ఆయన ఇల్లు అవన్నీ ఉన్నాయి. ఒకసారి చెట్నిపడలను కూడా ఎవరినో తీసుకెళ్ళిన గుర్తుంది నాకు, యోహాన్ గారి కాలంలో. అయితే ఏం జరిగిందంటే 80 సంవత్సరాల వరకు నమ్మకంగా పనిచేశారు. బోధించటం ఆయనే, బడి చెప్పటం ఆయనే. వృద్ధి చెందేసరికి ఒక రోజున దేవదాసయ్య గారు ప్రార్థనలో ఉండగా ఇలాగున గాలిలో అక్షరాలు కనపడ్డాయట. బైబిల్ మిషను అనే అక్షరాలు గాలిలో వేలాడుతూ తరంగాలలో ఊగుతూ కనపడ్డాయట. అందుకో దాసు అన్నట్టు. ఈయనట గుండె గబీలు మందట. ఏంటి, నేను లోదన సంస్థలో నాయకుడిని, నేను భారం నా మీద పెట్టారు, వాటిని అందుకుని నేనేం చేయగలను, నేను చేయను అన్నట. తన్ను తాను మనస్సును అణుచుకొని ఆ దర్శనాన్ని మర్చిపోయాడు. అలాగున కొన్ని సంవత్సరాలు గడిచింది. మరలా ప్రార్థనలో ఉండగా సిలువలో యేసు ప్రభుల వారట కన్నీరు కార్చినట్లు దర్శనములో దేవదాసు గారికి కనపడ్డాడు. అయ్యో, నా ప్రభు సిలువలో ఏడుస్తున్నాడేంటి? దేవదాసు అన్నాడంట సిలువలో నుండి. నాయనా, నువ్వెందుకు ఏడుస్తున్నావు? నిన్ను ఏడిపించే భక్తిపరుడు కాదే నేను. అయ్యా, నా బైబిల్ మిషను నేను చూపించినప్పుడు నువ్వు అందుకోలేదు, అందుకే నేను ఏడుస్తున్నాను. వెంటనే తప్పు ఒప్పుకొని ఏమైందంటే, నేను సిలువలో ఉన్న యేసయ్యకు స్నేహితుడు నవ్వాలి. ఎవరికి స్నేహితుడు చెప్పండి? సిలువలో ఉన్న యేసయ్యకు స్నేహితుడు నవ్వాలి. సిలువలో ఉన్న యేసయ్య ఎవరు అంటే, ఒకసారి మనము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనములో ఎవరైనా చదవండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి తన దారిద్ర్యము వలన మీ ధనవంతులు కావాలని మీ నిమిత్తము. ఏమండి, ఇప్పుడు అది సిలువలో ఉన్న యేసుకు ఒక రూపం. ఇప్పుడు దేవదాసు ఎక్కడికి వెళ్ళాలి అంటే సమస్యల్లోనికి వెళ్ళాలి. అందుకనే అయ్యగారు తెలుగు క్రైస్తవ కీర్తనలు ఆయన గురించి ఆయన ఏం పాడు, ఇతరులు కన్వెన్షన్ పుస్తకంలో పాడి ఆనాటి కాల బైబిల్ మిషను బోధకులు రచించి పాడారు. బైబిల్ మిషను నాయకుడు కలువరి నాదుని ప్రియసుతుడు ఆదరు దేవదాసు. తబలా. ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, సన్నిధి నేర్పిన సద్గురు ఎవరు, సన్నిధి సన్నిధి పరుడగు ఈ గురువే, సన్నిధి పరుడగు ఈ గురువే. చాలు. దేవుని పిల్లరా, ఎవరికి శుద్ధుడు అవ్వాలనుకున్నాడంట? కలవరి నాదునికి శుద్ధుడు అవ్వాలి. అందుకనే పౌలు గారు అంటాడు, ఈయన క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన వాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ దేవదాసయ్య గారు బైబిల్ మిషన్ అందుకున్నాడు. 80వ ఏట. వృద్ధుడు, ఆయన దగ్గర డబ్బు ఏమీ లేదు. బయటకు వచ్చేసాడు, రిజైన్ చేస్తే బయటకు వచ్చేసాడు. అందరితో చెప్పాడు, ఒరే ముసలోడా, ఈ వయసులో నువ్వు సంస్థను స్థాపించి వృద్ధి చేస్తావా? వయసేది 80 సంవత్సరాలు దాటుకొని ఇంకా కొద్ది కాలం. నువ్వేంటి, దేవుడు చెప్పాడా నీకు? దేవుడు మాట్లాడా? నువ్వు పెడతావా?
ఏళన 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 గాలి తుఫానుల బాధలు కూర్చట బైబిల్ మిషన్ను స్థాపించినప్పుడు కొందరు ₹10 ఉందని, 30 ఉందని ఇలా అంటారు. ఒక రోజునట డబ్బు లేదు, సంఘం లేదు, సంస్థను పెట్టమన్నా. చెట్టు దగ్గరుండంట ఏడుస్తూ మోకరించాడు ఎండవేళ. మోకరిస్తే అప్పుడు ఎక్కడ ఎలా మోకరించాడంట, మొట్టమొదటి పాట ఆయనకి మోకాళ్ళు ఊని బైబిల్ మిషన్లో మొట్టమొదటి పాట పాడింది ఏంటో తెలుసా? నన్ను దిద్దుమో చిన్న ప్రాయము, అమ్మా నన్ను దిద్దుమో చిన్న ప్రాయము, సన్నుతుండగు నాయనా. నన్ను దిద్దుమో చిన్న ప్రాయము, సన్నుతుండగు నాయనా. నీవు కన్న తండ్రి వంచు నాకు జ్ఞప్తి మార్చెను నాయనా. నన్ను దిద్దుమో చిన్న ప్రాయము, సన్నుతుండగు నాయనా. 80 ఏళ్ల వయసులో ఎంతకు తగ్గించుకున్నాడు చెప్పండి? నన్ను ఇక బైబిల్ మిషన్లో దిద్దు. దిద్దు అంటే ఏంటి? ప్రారంభమున ఇలా ఇలా పట్టుకుని తిప్పుతాడు కదా, అన్నానా అన్నానా అంటాడు కదా. తన ప్రారంభంలో ఇక్కడికి వచ్చినప్పుడు మనం కూడా అదే పనిలో ఉండాలి. నన్ను దిద్దుము, నేను చిన్న. ఆ పాటతో మోకరించగానే దేవదూతలంట పెట్లు తీసుకొచ్చి చూపిస్తున్నాడు ధనం, విస్తారమైన ధనం. వెంటనే కన్నీళ్ళు తుడుచుకున్నాడంట. అప్పుడు మొదలుపెట్టాడు, నాకేమీ కొదువా నాదోడుండా, ఇంకా నాకేమీ కొదువా నాదోడుండా. శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా ఏక రక్షకుడు, కనుక నాకేమీ కొదువా. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లరా, మనకి నోటమ్మట ఏం రాకూడదంటే బైబిల్ మిషన్ పిల్లైన వారు, అమ్మా ఈ నెలలో ఏ ముహూర్తాన బయటికి వెళ్ళాడో మా యజమానుడు, ఎటు వెళ్ళినా ఏమీ అంటుకుంటలేదమ్మా. ఏమంటుకోవాలి నీకు? ఇంకోళ్ళు అంటారు కలిసి రావాలంట. ఏంటిది? లక్ష్మి. లక్ష్మి మనతో కలిసి ఏం రావాలి? ఎవరు రావాలి తెల్ల? దేవుడు రావాలరా, లక్ష్యం కాదు. డబ్బు నీ దగ్గర ఉంటుందండి, డబ్బు ఉంటుంది నీ చేతిలో, అలా మారిపోద్ది. నాకు ఇక్కడే ఉంటుంది నా డబ్బు అనండి, చేతులు ఎత్తండి ఎవరన్నా, నా డబ్బు నా దగ్గరే ఉంటుందని. దేవుడిచ్చి ఆశీర్వాదం కోరుకోవాలి. చూడండి, అక్కడ అయ్యగారు సంతోషంతో గంతులేసి మొదటి మీటింగ్ పెట్టాడట. వినండి జాగ్రత్తగానండి, అయ్యగారి మాటలు వింటే ఆశీర్వాదం. మీటింగ్ పెడితే అయ్యగారు ప్రార్థన చేస్తుంటే రోగులు బాగుపడిపోతున్నారు. ఆయన ప్రభావానికి ఒక 7 సేవకులు వచ్చారంట దగ్గరికి. వచ్చాయా, నీతో పాటు మీ సేవ చేస్తాం, నువ్వు ఎక్కడికి పంపితే అక్కడికి వెళ్తాం. మరి మీ బట్టలు మీరు ఉతుక్కుని మీరు పిండుకుని అవసరమైతే పత్తుండి సేవ చేయాలి, చేస్తారన్నట. చేస్తారు. సరే ఏమీ ఇవ్వలేదట. అది కట్టుబట్టలతోటి మనిషికి ఒక ఊరు వెళ్ళారు. 7 ఊళ్ళకి వెళ్ళారు. ఆ రోజుల్లో సేవ కష్టం. బైబిల్ పట్టుకుంటే ఏమన్నారో తెలుసా? అమ్మ మాలోళ్ళు దేవుడిని నమ్ముకుందమ్మా, దీనికి దేవుడు తక్కువ వచ్చింది. ఎవరు దేవుడట? అలాగను. చాలా భయంగా ఉండేది ఆ రోజుల్లో, చాలా భయంగా ఉండేది. వడ్డీలు అప్పుడు క్రైస్తవులు ఎవర్రా, హరిజనులు ఉండోరు. అక్కడెక్కడో ఆర్సీఎంలో లోతరలో అలా ఉండి. చూడండి, ఇక్కడ 7 చోట్లకి వెళ్తే ఎవరో బియ్యం ఏరుకునే ఆమెకి, అమ్మ 2 మాటలు చెప్తానని ఏదో విన్న వాళ్ళందరికీ ఆ ఊళ్ళో చెప్పారు.
ఒక అయ్యగారట ఎటు తిరిగిన ఒక్కళ్ళు కూడా ఎవ్వరు కూడా దేవుని మాటలు వినేవాళ్ళు లేరంట. పా ఏదో పిచ్చెట్టుకుని బైబిల్ పట్టుకుని వచ్చేసరికి ఒక చెట్టు నీడ పక్కన దోళ్ళ సావుడుందంట. ఆ నీడ ఉండేసరికి దోళ్ళంట అన్నాయంట. ఓహో ఈయనన్ని కేకాతని అని అంటే అప్పుడు బైబిల్ చెప్పి వాటికి ప్రసంగం చేశాడంట. ఏటికి? పశువులకి ప్రసంగం చేశాడు. సరే 7 సాయంత్రం అయిపోయింది, వచ్చారు. అబ్బాయి నువ్వు ఎంతమందికి చెప్పావు? అబ్బాయి నువ్వు ఎంతమందికి చెప్పావు? చెప్పుకుంటూ వచ్చారు. 7వాడు అన్నాడంట, అయ్యా నేనే అని చెప్పను, దోళ్ళ సాగుట్లో ఉండి దోళ్ళకి చెప్పాను కానీ మనుషులకి ఏమీ చెప్పలేదు అన్నాడు. వాస్తవమైన మాటలు ఇస్తామా? అప్పుడు 7 నిలబెట్టుకో, మీ 7లో ఇతనే మంచి బోధకుడు అన్నాడు. వాళ్ళందరూ ఇదేంటి దోళ్ళ చెప్పినోడు బోధకుడు, ఆయన బోధకుడే. దేవుని పిల్లారా, దీనికి జవాబు మీకు చెప్పాలి. మంచి స్నేహితుడు అయ్యగారికి కోమటోడు రాజమండ్రిలో శాంటోరియం దగ్గర దుకాణం పెట్టుకుని ఉంటే అయ్యగారు అంటే ఖర్చులకు పంపించి ఒక కుర్రోడిని చక్కగా వాడుకునేవాడట పనివాడిగా. సరే పరిచయం పెరిగింది. పెరిగేసరికి అతను స్నేహితుడయ్యాడు. కోమటోడు అయ్యగారికి స్నేహితుడయ్యాడు. సరే నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే నరకం తప్పించుకుని పరలోకం వెళతావు, నా మాట ఇదిగో నువ్వు నాకు స్నేహితుడు అయ్యావు, చనువుతో మాడుతున్నా, దేని గురించి అని చెప్పు, కానీ నువ్వు బైబిల్ గురించి చెప్తే మాత్రం నేను విన్ను. ఆడికి మంచి పాడిగేది ఉందంట. మంచి పాడిగేది సమృద్ధికి ఎత్తుంటే లెక్కెడుతున్నాడంట. ఇన్ని లీటర్ల పాలకి ఎంత వస్తుంది, దాంట్లోంచి వెన్నకి ఎంత వస్తుంది, ఈ పేడకి ఎంత వస్తుంది, పేడ ఒక పిడకలు ఇన్ని అవుతాయి, ఈ లెక్కెత్త మొదలెడుతున్నాడు కౌంటుడు. ఒక రోజున అది ఏం చేసింది, దెయ్యం పట్టుకుని పాలు ఇవ్వకుండా చెడులు తంతుందంట. దేనికి దెయ్యం పట్టుకుని? ఒకసారి పశువులకి అలాంటివి ఉంటాయి. నేను పశువులు పెంచాను, 4-5 జీవరాశులు పెంచాను, ఉంటాయి ఆ కీడులు చీడబారు ఉంటాయి. అప్పుడు ఆడు ఏం చేశాడంటే, అయ్యగారండి మా గేదెకి ప్రార్థన చేయండి అన్నాడు. ఎవరో? కావుటోడు. వీడికి ప్రార్థన వద్దు కానీ దేనికి కావాలి ఏనండి? వీడికంటే ప్రార్థన వద్దు, దేనికి కావాలి చెప్పండి? గేదెకి ప్రార్థన కావాలి. సర్లే ఇది ఎందుకో వచ్చిందని అయ్యగారు ఏం చేశాడంటే, వెళ్ళి ఆ గేదెకి ఉన్న ప్రార్థన చేస్తున్నామమ్మన దాని చీకటి అంధకారం పొమ్మని ఆజ్ఞాపించగా అది వెళ్ళిపోయి గేదె సమృద్ధిగా పాలు ఇవ్వటం మొదలుపెట్టింది. సరే సంతోషించాడు. సాయంకాలం ఆ పాలు తీసుకుని గేదెను తోలేశాడు. తోలైతే ఆ గేది ఈ కాంటోడి ఇంటికి రాలా. ఆ గేది కాంటోడి ఇంటికి రాలా. డైరెక్ట్ అయ్యగారికి ప్రార్థన చేస్తే గదిగాడికి వెళ్ళి అంటే వస్తుందంట. వీడికి పాలోడికి వీడికి మరి పాలు కావాలి కదా టయానికి. ఈ కాంటోడికి నా పాడిగేది ఎట్టి వెళ్ళిపోయింది, నా పాడిగేది తిరుగుతాం కర్రచుకుని మొదలెట్టి తిరుగుతూ ఉండగా అలా తిరుగుతూ ఉండగా గేదె కంట్లో పడింది. ఈ గేదె ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు అయ్యగారి దగ్గరికి వచ్చి నాకు ప్రార్థన చేయంటుందంట. నాకు ప్రార్థన చేయంటుందంట గేదె. కాంటోడు కర్రచుకొచ్చి పో అన్నాడంట. అరే ఇట్రా నువ్వు. ఇప్పుడు గేదె ఎక్కడికి వచ్చింది? నా దగ్గరికి వచ్చింది. ఇప్పుడు అన్ని సంవత్సరాలు పెంచావు కదా, నీ ఇంటికి వెళ్ళిపోకుండా నా ఇంటికి ఎందుకు వచ్చింది? ఇప్పుడు చక్కగా మేత వేస్తున్నావు, తౌడెడుతున్నావు, ఈ పాలు ఇచ్చే టైంలో మళ్ళీ బలమైన తిండి పెడుతున్నావు, అన్ని పెట్టినట్టు నీ ఇల్లు మర్చిపోయి నా ఇంటికి ఎందుకు వచ్చింది? ఏమనండి అయ్యారు నీ ఇంటికి ఎందుకు వచ్చింది? ఇదిగో నీ పశువుకున్న జ్ఞానము నీకు లేదురా అన్నాడు. ఇప్పుడు దేన్ని అడ్డం పెట్టి అన్నాడు అయ్యగారు? ఈ పశువుకున్న జ్ఞానము నీకు లేదు. అప్పుడప్పుడు మనం కూడా వాడుతుంటాం ఆ మాట, నీకంటే. దేవుని పిల్లరా, వెంటనే కళ్ళు తెరవబడి అయ్యా నాకు బాప్తిస్మమే. అప్పుడు వాడిని కాంటోడిని క్రీస్తు మూర్తి అని పేరు పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఎంతగా ఆడు మారడానికి ఏది తీసుకొచ్చింది? ఆడు పెంచిన గేదె తీసుకొచ్చింది ఆడు మారడానికి. దేవుని పిల్లారా, ఈరోజు మీ అందరికీ తెలియచేసేది ఏంటంటే, పశువులకి బోధ. ఆనాడు యేసు ప్రభుల వారు కూడా పశువులే ఎక్కువ ప్రార్థన చేసేయంట. అందుకనే ఆయన ఎక్కడికి వెళ్ళి వచ్చాడు? ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? ఆయన పశువుల తొట్టెలో నుండి సువార్త చెప్పడానికి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పండి? పశువుల తొట్టెలో నుండి సువార్త చెప్పడానికి వచ్చాడు. సరే ఇప్పుడు అయ్యగారి మాటలు చెప్పడానికి వచ్చాను.
ఇలాగున ఆయన సేవ వృద్ధి అయిపోయింది. రాజమండ్రిలో మీటింగ్ పెట్టాడు. మీటింగ్ పెట్టేసరికి ఎక్కడెక్కడో నుండి వీర్చిబారులు ఉంటారు కదా, ఒక సంఘం పెరుగుతుందని సాతానుడి దగ్గరే ఉంటాడు. అయ్యగారులో అంటే ఏదో ఉందంటే మా అందరూ పరిగెత్తుకుపోతున్నారు. సరే మీటింగ్ పెడితే బిషప్లు వచ్చారట విదేశాల నుంచి. ప్రార్థన చేస్తూ ఉండగా అయ్యగారు అందరినీ కూర్చోమెట్టారు. సరే ప్రార్థన చేస్తుండగా ఒక తుంట్రోడు ఏం చేశాడంటే ఆ రోజు పెట్టిన కోడిగుడ్డు అయ్యగారి దగ్గరికి తీసుకొచ్చాడు. స్టేజీ మీద ఉన్నాడు అయ్యగారు. అయ్యగారండి, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అని మీరు అంటున్నారు. ఈ కోడిగుడ్డుని పిల్లం చేయాలి, మీ దేవుడు పిల్లం చేయాలి. సరే, ఆయన దేవునితో దాసుడు, అతమొక్క పాపం లేనివాడు. పట్టుకున్నాడట గుడ్డిని. సరే, ఈ శోధన మనకి భూమి మీద ఒక అద్భుతం జరగడానికే మొదట ఈ శోధకుడ మీటింగ్లోనికి వచ్చాడు కనుక మీరందరూ ప్రార్థన చేయండి. బిషప్లైన వారికి ఒక్కొక్కరికి అవకాశం ఇచ్చాడంట. ఈ గుడ్డు పిల్లవ్వాలి, స్టేజ్ మీద అందరూ చూడాలి. సామాన్యం అండి అది. ఇప్పుడు గుడ్డెడితే 15 రోజులు ఆ వెట్టను ఉండాలి. క్రమంగా అది అప్పుడు దయ సంకల్పములు పిల్లవ్వాలి. చూడండి ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? పిల్ల అయిపోవాలంటున్నాడు. ఆడు తాగేస్తున్నాడు, రౌడీలు పెట్టుకొచ్చాడు కొట్టేదానికి, ఆ మీటింగ్ను పాడు చేయడానికి వచ్చేసాడు. ఒక్కొక్కరు ప్రార్థన చేస్తే ఎవరి వల్ల కాల అవల వీళ్ళందరూ హేళన చేస్తున్నారు. ఇక ఈ రోజుతోటి క్రైస్తవం భూస్థాపితం అయిపోయింది. మన రాజమండ్రిలో అయ్యగారు పని అయిపోయింది. సరే, అప్పుడు అటు అయ్యగారు పట్టుకుని మీరందరూ ప్రార్థన చేయండి, నేను ప్రార్థన చేస్తాను. జరిగిన చరిత్ర ఇది, అబద్ధం కాదు, కలుషితం కాదు. ఈరోజే చెప్తారు ప్రతి బోధకుడు కూడా. పెద్ద అరిచేయ ఆయనది, 7 అడుగుల మనిషి. ప్రార్థన చేసి ఆమె అనగానే గుడ్డె పగిలి అందులో నుండి అరుస్తూ పిల్ల బయటకు వచ్చింది. దేవునికి స్తోత్రం. దెబ్బక రాజమండ్రి అంతా కదిలి అయ్యగారికి భయపడింది. విదేశాల నుండి వచ్చిన వారందరూ కూడా ఈ దైవజనుడు సామాన్యమైన దైవజనుడు కాదు. అట్టి దైవజనుని పిల్లలు మనము ఆ రోజు మీటింగ్లో ఆఖరి రోజు ఏం జరిగిందంటే, మొట్టమొదటి మీటింగ్ అది, అయ్యగారి మీటింగ్ అది. వర్షం పడిందట. వర్షం పడితే మొదట కొద్దిగా ఉన్నారండి జనం. రైస్ వండటం తగ్గించారు, కూరలు తగ్గించారు. వర్షం వెలిచిపోయిందట. అయ్యగారు ప్రార్థన చేస్తుండగా ప్రవాహములు వచ్చేసారు. మీ అందరికీ భోజనాలు ఉన్నాయి అన్నాడంట అయ్యగారు. ఈ వంటకాడు అంటే పరిగెత్తుకెళ్ళారండి. అయ్యా భోజనాలు తక్కువ కొన్నాం ఇవాళ వర్షం అని, భోజనాలు సాలవు. అయ్యా దేవుడు చూసుకుంటాడు, పెట్టండి, మనకు నాదుడు ఉన్నాడు. అయ్యగారి దిగట భోజన బేషినికి కూర బేషినికి ప్రార్థన చేసి పెట్టండి అన్నాడట. పెడతా ఉండగా అందరికీ పెట్టగా యాజకులకు తినగా ఆయన ప్రార్థన చేసిన బేషిన్లు ఉండిపోయినాడు. దేవునికి స్తోత్రం. అందుకనే మన ఉసూరు అంట అనకూడదు, లేదు అనకూడదు. తెల్లారంగానే కొనరంగం దీని నాకేమి కొదువా నాదుడుండా కనుక నీతిమంతుని జ్ఞాపకం చేసుకునే ఆశీర్వాదములు ఈరోజు మనకిచ్చాడు. ప్రవక్త అనేది దేవుని మనిషి, దైవజనుడు అనేవారు దేవుని మనిషి. దైవజనుని జోలికి వస్తే దేవుడు మాత్రము ఊరుకోడు. ఆ శిక్ష మీ మీదకి రాకముందే దైవజనుడు చెప్పిన జీవిత శైలిలో ప్రధానమైనది ఏంటంటే, మీ ఎదుట బోధించే బోధకులమే దేవుని చేతిలో ఉన్నవారు. ఏదైనా లోపం ఉంటే మీకు ఒకటి కానీ మాకు అనేకమైన దెబ్బలు, మీకు నెమ్మదిగా శిక్షలు వస్తాయి, మాకు వెంటనే శిక్షలు వస్తాయి. కనుక దైవజనుని జోలికి మాత్రము ఎన్నడూ ఎప్పుడు ఎవరికి వెళ్ళకూడదు. దేవుడి మాటలు దీవించును గాక. దేగలిగిన మా తండ్రి, విత్తబడిన మాటలు సాతాను ఎత్తుకుని పోకుండా బిడల హృదయాలు పదిలపరచము. యేసు నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కానుకలు అర్పణ పట్టుకుందాం. కానుకలు అర్పణ పట్టేవారు రండి. స్తుతియో మహిమయో నీకే స్థితి